వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్ జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, గురుగారు, ఈ 2026 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే గురించి అయితే కనుక ముందుగా అసలు కన్యారాశి వారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక వీరికి గత 2 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే రోజు రోజు దినదిన అభివృద్ధి అంటారు. అలాంటిది ఎన్నో రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో మందిని అలా హతమార్చడం చంపడం కాదు, అలాగా వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ దినదిన అభివృద్ధిగా ఇలా 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 ఎదుగుతూ ఉన్నారు. అలానే వెతుకుతూ ఉంటారు 2026 సంవత్సరం కూడా. కాకపోతే 2025 కన్నా అయితే భిన్నంగా వెతుకుతారు అనేది చెప్పలేం. ఎందుకంటే కనుక 2026 సంవత్సరంలో శత్రు భయం కూడా ఎక్కువగానే బరుగుతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎంతైతే ఎదుగుతామో అంతే విధంగా శత్రువులు ఉంటారు మనకి. గురుగారు, ఈ రాశి వారు కఠినంగా ఉంటారంట, నిజమేనా? అన్ని రాశుల వారు కఠినంగానే ఉంటారు ఒక్కొక్క విషయంలో. ఈ రాశి వారు అయితే ఏం లేదు, కన్యారాశి వారే కఠినంగా ఉంటారని ఏం లేదు. కన్యారాశి వారు అనుకూలంగా ఉంటారు, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటారు, ప్రణాళిక తగ్గట్టుగా ఉంటారు, ఎదుటి వారికి తగ్గట్టుగా ఉంటారు. అంతేగాని వారు కఠినంగా ఉంటారని లేదు. ఎదుటి వారు రాయి విసిరితే రాయే విసురుతారు, పువ్వు విసిరితే పువ్వు విసురుతారు. అంటే ఎదుటి వారు ఉండే దృష్టిని బట్టి కన్యారాశి వారు ఉంటారు. అంతకుమించి వారు ఏదో కఠినంగా ఉంటారని లేదు. కన్యారాశి వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కన్యారాశి వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టే అది. సో ఎదుటి వాళ్ళు కూడా అంత అయి ఉండాలి. కన్యారాశి వాళ్ళు అర్థం చేసుకోవడం అంటే ఎదురు కూడా కన్యారాశి వారే ఉండాలి. సో ఇంకెవరు అర్థం చేసుకోవడం కష్టం అనమాట. వారికి ప్రేమ ఉందా, అనురాగం ఉందా, ఆప్యాయత ఉందా, బలం ఉందా, బలహీనత ఉందా, డబ్బు ఉందా, ఆస్తి ఉందా, లేకపోతే వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయా, సంపాదన ఉందా అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు వారు మనుషులా కాదా, దేవుడు స్వరూపులా కూడా తెలియదు, మంచివారా చెడ్డవాళ్ళ కూడా తెలియదు. కానీ అది ఎట్లా తెలియాలి అంటే కనుక ఎదురు కూడా కన్యారాశి వారే ఉండాలి, అర్థం తెచ్చుకొని పెట్టుకోవాలి కనుక ఎదురుగా. సో కన్యారాశి వారికి తెలుసుకోవడం కానీ, కన్యారాశి వాళ్ళని ఆలోచించడం కానీ, కన్యారాశి లోతులు చూడాలంటే కూడా కష్టం. ఎదుటి వాళ్ళ మైండ్ పోద్ది, కానీ వాళ్ళు ఎవరికి దొరకరు. వారు ప్రతి రంగంలో ఉంటారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్రతిదీ చెప్పగలుగుతారు, ప్రతిదీ మాట్లాడగలుగుతారు, ప్రతిదీ చేయగలుగుతారు. ఎంతో నైపుణ్యం కలిగేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా కన్యారాశి అని చెప్పవచ్చు. ఎంతో మందికి సలహాదారులుగా ఉంటారు, బిజినెస్ లో కూడా వారు పెట్టుబడులు అనేటువంటి వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు తెలివితేటలు అలా ఉంటాయి. అలాంటి కన్యారాశి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు ఎక్కడ తగ్గరు.
ఏ దాంట్లో తగ్గరు, అనుకూలంగా ఉంటారు, అనుగుణంగా ఉంటారు, సిచ్యువేషన్ తగ్గట్టుగా పరిగణనిస్తుంటారు. ఎవరిని తగ్గించరు, ఎవరిని ఎక్కించరు. వారిని తగ్గిస్తే ఒప్పుకోరు, వారిని ఎక్కించిన ఒప్పుకోరు. వారికి ఈగో ఉండదు, ఈగో తత్వం ఉండదు. అలాంటి కన్యారాశి వారికి 2026 సంవత్సరం ఇప్పటి వరకు కూడా కొంతమేర అలా నెట్టుకుంటూ పోతున్నారు. వారి దగ్గర గొప్ప విషయం ఏంటంటే కనుక పెట్టుబడులను వ్యాపారం చేస్తారు. ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతారు. ఆ ఎదురుగా కూర్చుంది సీఎం పిఎం అని కాదు, ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతారు. కన్యారాశి వాళ్ళ సలహా తీసుకున్నా కూడా ప్రపంచం బాగుపడుద్ది. అలా ఉంటది కన్యారాశి వాళ్ళ యొక్క ముందు చూపు. 20 years బిఫోర్ ఆలోచిస్తారు వాళ్ళు. 20 years తర్వాత ఏం జరుగుతుంది అనేది మిషన్ 2047 అట్లాంటివి ఆలోచిస్తారు అన్నమాట వాళ్ళు కన్యారాశి వారు. కాబట్టి బిఫోర్ ఉంటారు వారు. అంటే కాలానికి భిన్నంగా ఉండరు, బిఫోర్ ఉంటారు వారు. కాబట్టి అది చెప్తారు, మిక్సీలో మన భారతదేశాన్ని మిక్సీలు వేసి 10 సార్లు తిప్పితే సింగపూర్ అంటారు. అలాంటి సింగపూర్ కన్నా 10 సింగపూర్లు కన్యారాశి వారు. అలాంటి కన్యారాశి వారికి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ మాసం 2020 సంవత్సరంలో కూడా ఒక మేర కలిసి వస్తుందని చెప్పొచ్చు. కానీ ఎవరికైనా ఒకటి ఏంటంటే, ఒక మనిషి ఒక 50 కిలోలు మోస్తాడు అనుకుని మనకు తెలుస్తుంది. కానీ వాడికి తల మీద 51 కిలో పెడితే ఆ 1 కిలో తీసాడు, 50 కిలోలు కూడా కింద వేస్తాడు. అంతే కదా. కాబట్టి అలానే ఎంతవరకు శత్రు భయం ఉన్నా కూడా పోనీలే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అనుకునేటువంటి వారికి కూడా ఎక్కువగా శత్రు భయం అవడంతో కొంచెం కన్ఫ్యూషన్ మైండ్ ఉంటుంది. బిజినెస్ మీద దృష్టి సారించకుండా ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఆలోచించడంతో కొంతమేర తగ్గేటువంటి యోచన ఉంది. పనికిరానటువంటి ఆలోచనలు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఆలోచన తగ్గించుకొని ఎక్కువగా దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచిది. దేవుని ధ్యానంలో ఉండడం వల్ల ఒకటి ఏకాగ్రత ఉంటుంది, మనం ఏం చేయాలో అదే కనిపిస్తుంది. కానీ మనం చేయకూడని ఏదో చెప్పుడు మాటలు వినేసో, ఏదెక్కడికి వెళ్ళి ఎవరో చెప్పినట్టు వినేసి వాళ్ళ మీద విరుచుకుపట్టడం, వీళ్ళ మీద కోపపట్టడం లాంటివి చేస్తే ఉన్నది ఉంచుకుంటూ రెండు పోతాయి. కాబట్టి వారు కూడా వారికి వారే కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి. మన వాళ్ళు ఎవరో, తన వాళ్ళు ఎవరో, మన కోసం ఎవరున్నారో, తన కోసం ఎవరున్నారో కూడా వీరికి వీరే ఆలోచించుకుంటూ ఉండాలి. అలాంటి ఆలోచించుకున్నప్పుడే కదా మనకు మనిషి మానవత్వం ఏంటి అనేది తెలుస్తుంది. అలాంటి ఈ 3 మాసాలు అయితే కనుక కన్ఫ్యూజన్ మైండ్తో ఉంటారు. కాబట్టి అలాంటి కాకుండా ఏకాగ్రతతో ఉండాలి. దాంతోపాటు ఉంటేనే మంచి జరుగుతూ ఉంటుంది. అలా ఉండాలి అంటే కనుక వీరికి రాహుకేతుకి జపం చేయించుకోవాలి 3 మాసాలు ఒకసారైనా సరే. దాని తర్వాత గురువుకి కూడా జపం చేయించుకుంటే చాలా మంచిది. కన్యాపశుపత్ర హోమం చేయించుకుంటే ఇంకా మంచిది. అది సొంతంగా డబ్బులుంటే చేయించుకోవాలి, అప్పు తెచ్చి చేయించకూడదు. అలానే దక్షిణామూర్తికి అభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది 3 మాసాలు కూడా వారికి కుదిరినప్పుడు. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు ఎదుగున కొత్త రకమైన వ్యాపారాలు, కొత్త రకమైన కార్యాచరణ, కొత్త రకమైన వనరులు, కొత్త రకమైన ఇండస్ట్రీలు, కొత్త రకంగా ఉండేటువంటి ఈ ఎవరికి కూడా వాహవా అనిపించేలా ఉంటుంది వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా. పెట్టుబడి ఉండదు, ప్రపంచాన్ని ఏలేంతో కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడ లేని డబ్బు సంపాదన వస్తూ ఉంటుంది. వీరిని చూసి అందరికి వ్యసనాలు ఉంటాయి. ఎలా సాధ్యం అనుకునేటువంటిగా ఇది ఉంటుంది. అంత చేసేటువంటి కన్యారాశి వారికి ఖచ్చితంగా అది చెడు వ్యసనాలు అయితే ఉంటాయి. చెడు వ్యసనాలు వాళ్ళకు ఉండకపోయినా చెడు దృష్టి అయితే ఉంటుంది వారి పేర. నరదిష్టి ప్రభావం చాలా ఉంటుంది. పితృదోషాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పటాపంచలు అయిపోవాలి. కాబట్టి వారికి ఈ 3 మాసాలు కూడా అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో అడుగులు వేయటం, ఎంతో మందికి సలహాదారులుగా ఉండడం, ఎన్నో రాజకీయ వ్యవస్థల నుంచి వీళ్ళు స్థాపించడం, ఎన్నో రకాలటువంటి ఇండస్ట్రీల నుంచి వీరు ఎన్నో రకాల రంగాల్లో కూడా అడుగు పెట్టడం లాంటివి 1, 2, 3 రంగాల్లో కూడా ఒకళ్ళే మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటారు. కాబట్టి దానికి తగ్గటువంటి కార్యాచరణ వీళ్ళు మెట్లుగా పాములుగా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొక్కుకుంటూ వెళ్ళేటువంటి తత్వం కాదు, కలుపుకుంటూ వెళ్ళేటువంటి తత్వంతో ఉంటారు. కాబట్టి ఆ రకంగా వీరు ముందు కొనసాగుతూ ఉండాలి. వీరికి ఫ్యామిలీ రిలేషన్స్ బాగానే ఉంటాయండి. ఫ్యామిలీ రిలేషన్స్ వీరికి 22 సంవత్సరాల లోపు అయితే పెళ్లి అయిపోయి ఉండాలి. లేకపోతే 36 వచ్చినా కూడా వీరికి పెళ్లి అనేది కష్టం. కొంచెం లేట్ మ్యారేజ్ ఉంటుంది. ఇక వీరికి అఫైర్స్ అయితే నిలపడవు, లవ్ అయితే పెద్దగా సక్సెస్ అవ్వదు. ఎందుకంటే వీరి మైండ్ సెట్ తగ్గట్టు ఎవరు ఉండరు. కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండటం కష్టం. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఏకాగ్రతతో పాటు ఒంటరితనం కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటది. ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగా వెళ్ళిపోతుంటారు మన జేబులు చేతులు పెట్టుకుని. అలాగా ఆకాశ దీపాన అనే పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా పరిహారాలు చెప్తాను. దాంతో పాటు పరిహారాల కన్నా కూడా ఇక మనకి వీరికి ఏంటంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కూడా వీరు తీసుకున్నట్టయితే కనుక ఉన్నత శిఖరానికి వెళ్ళుకోవటం, విదేశాలకు ప్రయాణాలు చేసుకోవటం, ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో ఉంటే కూడా వారికి బాగుంటుంది. అలానే వీరికి మార్కెటింగ్ రంగాలు ఉన్న వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మోటివేషన్ క్లాసెస్ చెప్పేవారికి చాలా బాగుంటుంది. ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీలు నిర్మించే వాళ్ళకి చాలా బాగుంటుంది. అనాథాశ్రమాలు, ట్రస్టులు అలాంటి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే ఇంకా వీరికి బట్టల షాప్స్ కానీ గోల్డ్ షాప్స్ కూడా వీరికి ఒక రకంగా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలా ప్రయత్నాలు కావాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి, లేదా నాగపటేలకి అభిషేకం చేసుకున్నట్టు సరిపోతుంది. అలానే ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు
చూసుకున్నట్టయితే కనుక ఏదైనా స్థలాలు ఏర్పరచుకోవడం, స్థలాలు కొనటం, ఆస్తులు కొనటం, అలానే ఉమ్మడి ఆస్తులు రావడం కానీ, అందరూ మన అనుకుని చుట్టాలు, పక్కాలు, బంధువులు, శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి సమయం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేదు మనకు అనుకోవాలి. పార్టీలు నాయకుల్లాగా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండాలి కాబట్టి అక్కడ వారికి ఎక్కడైనా సరే శివాలయం అభిషేకం చేయించుకోవడం కానీ, లేకపోతే హనుమాన్ మందిరంలో ఆ 3 మాసాలు లాస్ట్ 3 మాసాలు హనుమాన్ మందిరంలో కనుక ఆకు పూజ చేయించుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక లవంగాలు ఒక 5, గ్రీన్ కలర్ నిమ్మకాయ, గ్రీన్ కలర్ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, ఈ రెండు కూడా కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడ పారేటువంటి నీటిలో వేసేయాలి, లేదా పొదలగొని చెట్లలో వేసుకోవాలి. ఇది 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్, అలానే వీరికి గులాబీ కలర్, ఈ 3 కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. మరొకటి ఎల్లో కలర్ కూడా పర్వాలేదు కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే నెంబర్ 8 and 4 and 6, ఈ 3 నెంబర్ వీరికి అద్భుతంగా వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శనివారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి కలిసి వచ్చే మాసాలు వచ్చేసి ఫిబ్రవరి మాసం బాగుంటుంది, ఏప్రిల్ మాసం బాగుంటుంది, అలానే అక్టోబర్ బాగుంటుంది వీరికి, అలానే నవంబర్ కూడా వీరికి పర్వాలేదు అనిపిస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కులు వచ్చేసి తూర్పు దిక్కు బాగుంటుంది, ఉత్తర దిక్కు చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఉంటే కనుక ఆగస్టు మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు, జూలై మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఈ రకంగా ఉంటుంది గ్రహచర్య ఈ యొక్క కన్యా రాశి వారిది. ధన్యవాదాలు.